హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో 2 రాజుల 5వ అధ్యాయం గాని మనం చదివితే అక్కడ నయమాను అనే ఒక మనుష్యుడు కనబడతాడు. నయమాను సిరియా దేశపు రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తాడు. ఈయన అనేకమైన ప్రాంతాల మీద విజయాన్ని సాధించిన పరాక్రమశాలిగా కూడా మనకు కనిపిస్తాడు. ఈయన రాజు దృష్టికి ఎంతో గనుడిగా దయ పొందినవాడిగా ఉంటాడు. ఈరోజు చాలాసార్లు మనం బయటికి విజయవంతులుగా కనబడవచ్చు, కానీ లోపట ఏదో తెలియని భారము మదన పడుతూ, ఏదో తెలియని వేదనతో కృంగిపోతూ ఉంటాం. నయమాను కూడా అలాగే మదన పడుతూ తనకున్న కుష్టి రోగంతో ఎంతగానో నిరుత్సాహపడతా ఉంటాడు. ఒకరోజు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి, ఆ యొక్క ప్రాంతం నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నది విషయం అంతా గమనించి ఆ యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడే అని తెలుసుకొని తన యజమానురాలతో చెప్తుంది, సొమ్రోను దగ్గర ఉన్న ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన కానీ ప్రార్థిస్తే మా దేవుడు సజీవుడు, స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత చూపించి నయమాను ఎలీషాని కలవడానికి వెళ్తాడు. ఎలీషా చెప్పిన మాటకి మొదట అవిధేయత చూపించిన తర్వాత యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత తన దేహం అంతా కూడా పసిపిల్ల దేహం వలె మారి స్వస్థపరచబడతాడు. ఈరోజు మనందరికీ తెలుసు ఎలీషా నయమాను స్టోరీ, కానీ దాని వెనకాతల ఒక చిన్నది ఉన్నదని మనకు తెలుసు. ఈ చిన్న అమ్మాయి దేవుని గొప్పతనాన్ని చెప్పకపోతే, దేవుని కొరకు సాక్షిగా నిల్చోకపోతే ఈరోజు నయమాన్ స్టోరీ బైబిల్లో రాసిపెట్టకపోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి, వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి బైబిల్ చెప్తుంది. పిల్లల్ని దైవికంగా ఆత్మీయంగా పెంచితే, చిన్నప్పటి నుంచి దేవుని గొప్పతనాన్ని కానీ మనం తెలియజేస్తే వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా గొప్ప సాక్షులుగా దేవుడు వారిని వాడుకుంటాడు. చూడండి, చిన్న అమ్మాయి బానిసత్వంలో ఉన్న, పరిచారం చేయడానికి ఉన్న, దేవుని విడిచిపెట్టకన్నా ఆయన గొప్పతనాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉంది. ఈరోజు మన పిల్లల్ని కూడా అలా ట్రైన్ చేద్దాం. సో ట్రైన్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఎ రైట్ మేనర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.